నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కడపలో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై తన నివాసంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టితో చర్చించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న మాజీ మంత్రి మేరుగా. కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. రాజకీయ కక్షతో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజం. తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని ఆయన స్పష్టం చేశారు. తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. కడప మహానగరం వేదికగా మహానాడు సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని పార్టీ కేడర్కు సూచించారు. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇదో గేమ్ చేంజర్. రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు. దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా, భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే కాదు, డీబీటీ కోసం, డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది.
దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికీ ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో భీమవరంలోని తన నివాసంలో సమావేశమే చర్చించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో భీమవరంలోని తన నివాసంలో సమావేశమే చర్చించారు. తాడేపల్లిగూడెం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 3వ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఎల్సీ నంబర్ 374 రైల్వే క్రాసింగ్పై రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని 5 రైల్వే క్రాసింగ్లపై ఆర్ఓపీల నిర్మాణం, ఒక అండర్ పాస్ ఏర్పాటు, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల మంజూరు, అలాగే స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్టులకు సంబంధించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు బొలిశెట్టి శ్రీనివాస్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు అందజేశారు. ఈ ప్రతిపాదనలు రైల్వే శాఖ మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతూ ఉంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పొగాకు కొనుగోలు జరిపించే వరకు రైతులతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. మీ పరిపాలనలో ఏ సెక్టర్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయి గమనించబడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను అహపాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. రైతు
ఈ రాష్ట్రానికి వెన్నెముక. అయితే మీ ఆలోచన మాత్రం ఉంది, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని, వ్యవసాయమే దండగనటువంటి ఆలోచన మీరే ప్రజలకు తెలుసు. కానీ మోసపోయారు. మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా, వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు. పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, పర్టికులర్గా మిరప, పొగాకు అలో లక్షణ అంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా ప్రభుత్వం అలా చేయాల, మా నాయకుడు అలా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తొక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం, బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది, అమ్ముకున్నాం, సస్యశ్యామలంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గుర్తుకుంటే ఆ ప్లాంట్స్ లో పొగాకు, ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా 35,000 క్వింటాలకు వర్జీనియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాడైపోయిన పొగాకో, తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి 10 ఎకరాలు 50 ఎకరాలు వేసుకున్న రైతులు, అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు. దీనికి సంబంధించి ఒక అడుగు వెనక్కి వెళ్దాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు, అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో, మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తారని చెప్పి వదిలేశారు. ఎవరు పట్టించుకోరా. అదే రైతు అసోసియేషన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్ళి కలిసి, అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యాపారస్తులతో మాట్లాడండి, వ్యాపారస్తులతో పట్టలేదు, దళారీలు పెరిగిపోయారు, మేము పంట మొత్తం పరికరాలను చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే నేను కొంటా, ప్రభుత్వం కొంటుందని చెప్పేసి 118 కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్నానిమిటీని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది రైతు భరోసా, రైతులకు ఒక ఆత్మస్థైర్యం. అది ఏమైపోయిందో ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. జూలై 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మే 1వ తేదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. జూలై 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మే 21వ తేదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భీమవరం బులుసుమూడిలోని ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్లో మంగళవారం ఉదయం యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ జయసూర్య, టూ టౌన్ సిఐ కాళీచరణ్తో పాటు పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు సయ్యద్ సుబాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
One, two, three, 4, 5, 6. 1, 2, 1, 2, 1, 2. జూన్ 21న జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ముందుగా ఎక్కువ మంది అవేర్నెస్ అవ్వాలి, ఎక్కువ మంది యోగా చేయాలి, ప్రజల్లో యోగా మీద అవేర్నెస్ పెరగాలనే ఉద్దేశంతో మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మరియు మా భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ గారు జయసూర్య గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు డిఎస్పీ గారు మేము మరియు మా 2 టౌన్ స్టాఫ్ అదేవిధంగా డిఎస్పీ స్టాఫ్ అందరం కూడా చంద్రబాడి బాపురా స్కూల్లో ఛాంపియన్స్ స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు యోగా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ యోగా సెషన్కి వచ్చి ఒక మనిషికి బాడీ ఫ్లెక్సిబిలిటీ, లంగ్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేసి బాడీ ఫ్లెక్సిబిలిటీ గురించి ఆసనాలు వేయించి లంగ్ హెల్త్ కోసం ప్రాణాయామాలు చేయించారు. ఒకరోజు కాకుండా ప్రతిరోజు చేయాలి. అదేవిధంగా యోగాంధ్ర యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు యోగా మీద అవేర్నెస్ పెంచుకోవాలి. వాళ్ళ యొక్క జీవన శైలిని ఆరోగ్యకరంగా ఆనందకరంగా సాగించాలనేసి కోరుకుంటూ యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నాకు ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి యోగాసనాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి సెషన్ తీసుకోవడం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాకాణిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీ నాయక్తో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధమైన అన్ని పనులు చేయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక పద్ధతిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారు. రెండో విషయం, ఇంకొకటి పల్నాడులో వాళ్ళ ఆస్థాన పత్రికలైన ఈనాడు, జ్యోతిల్లో మన 3 రోజుల క్రితం ఒక డబుల్ మర్డర్ జరిగింది. ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరుతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటే అందులో 2 చనిపోతే ఆ కేసుతో ఏమీ సంబంధం లేని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ని సోదరుణ్ణి అక్రమంగా ఇరికించారు. కానీ వాళ్ళ హెడ్డింగ్ ఈనాడు వచ్చింది, మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా రాశారు. తర్వాత కింద చివర్లో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరుల హస్తం కూడా ఉంది అని ఆరోపించారు అని 2 లైన్లు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జోలకంటి బ్రహ్మారెడ్డి దీన్ని ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి పైన అక్రమ కేసులు బనాయించేదానికి ప్రయత్నం చేసి ఆ కేసులో
అక్రమంగా ఇరికించడం జరిగింది. దీంట్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరు వల్ల ఘర్షణలు జరిగి ఇద్దరు మరణిస్తే దాన్ని జోలకట్టి బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇరికించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అక్రమ కేసని ఎవరిని అడిగినా రాష్ట్రంలో చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా తర్వాత మన పచ్చపత్రికలు మామూలుగా రోజు ఏదో ఒకటి రాస్తుండడం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో గతంలో కల్తీ సారా మరణాల వల్ల చనిపోయినారు కొంతమంది అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీలో అడిగితే దానికి జగన్ గారు స్పష్టమైన సమాధానం ఇవ్వడం, దాన్ని కంటిన్యూ చేయడానికి అంటే ఎప్పుడు వాళ్ళు చేసే విష ప్రచారం అంతటితో ఆగదు. అది అవాస్తవం అని తేలినా దాన్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అని ఒక హెడ్డింగ్ రాస్తారనమాట. అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా అక్రమంగా కేసు పెట్టిండేది లిక్కర్ స్కామ్. దాంట్లో అనేక మందిని అరెస్టు చేస్తా పోతా ఉన్నారు సంబంధం లేకుండా. గాలంతా పోగేసి 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ముద్దాయిలను కొట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని కేవలం నోటి మాటల ద్వారా వాళ్ళు చేసిండే స్టేట్మెంట్ల రికార్డుల ద్వారా అందరినీ అక్రమంగా ఇరికిస్తున్న సందర్భం. గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుండుగోలు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లో వోల్టేజ్ పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన 5 MVA ట్రాన్స్ఫార్మర్ ను ఎమ్మెల్యే ధర్మరాజు ఏలూరు DEE అంబేద్కర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు 12 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పలు విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బేవడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో 120 లక్షలతో సబ్స్టేషన్లో PTR 2ని ఏర్పాటు చేయడం, ఇక్కడ దాన్ని ప్రారంభించడం కూడా ఈరోజు జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది లో వోల్టేజ్తో అలాగే ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కరెంట్ని, ఒక నాణ్యతతో కూడిన కరెంట్ని ఫ్లక్చుయేషన్స్ లేకుండా కూడా మొత్తం అందరికీ సరిపోతుందని మన DE గారు అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక సంవత్సరం పూర్తి కావాల్సింది. ఈ సంవత్సరంలో 12 కోట్లతో విద్యుత్ శాఖ నుంచి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం, అలాగే మనకి వేరే లైన్ ద్వారా కూడా ఇక్కడికి ఆల్టర్నేటివ్ లైన్స్ అన్నిటిని కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో విద్యుత్కి అంతరాయం కలగకుండా ఎలా ఏర్పాటు చేయాలో అన్ని రకాలుగా కూడా మనకు DE గారు అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలతో పూర్తిగా ఒక ప్లాన్డ్గా, అంటే రాబోయే 15-20 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ లైన్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయటం దానికి ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అనుకూలంగా ప్రజలకి అలాగే రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అంశం జిల్లా స్థాయి మహానాడు సందర్భంగా గోరంట్ల ఫోటో లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం వంటి అంశాలు మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు, వర్గ విభేదాలకు మరోసారి ఆజ్యం పోసాయని విశ్లేషిస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించిన నేపథ్యంలో ఆ ఘనతను సొంతం చేసుకునేందుకు ఆదిరెడ్డి అప్పారావు తనయుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ పడ్డారు. కేబినెట్ తీర్మానించిన వెంటనే వాసు మీడియా సమావేశాన్ని
ఏర్పాటు చేసి తన కృషి చొరవ వల్లే తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని ప్రకటించారు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడి నుంచి మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను చేసిన కృషి వల్లే తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి మహానాడులో గోరంట్ల బొమ్మ లేకుండా ఫ్లెక్సీ తాజాగా మీడియా సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనతపై మీడియా అడిగిన ప్రశ్నలపై గోరంట్ల ఘాటుగా స్పందించి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే వాసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూములు పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చూపించింది తానేనని, ఇది చరిత్ర అని గోరంట్ల వ్యాఖ్యానించారు. గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుకు మరోసారి బీజం వేశాయన్న వాదన వినిపిస్తోంది. గోరంట్ల ఘాటు వ్యాఖ్యలపై ఆదిరెడ్డి అప్పారావు, వాసు గాని ఆయన వర్గీయులు గాని స్పందించలేదు. ప్రస్తుతం మహానాడు జరుగుతున్న తరుణంలో పార్టీ నేతలు తిరిగి వచ్చే వరకు ఈ వివాదం సద్దుమణిగిన గోరంట్ల వ్యాఖ్యలపై అప్పారావు వర్గీయులు స్పందిస్తే టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి వీధికెక్కే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల ప్రకటించిన గోరంట్ల సన్నిహితుడు బాన్ని వాసు అధ్యక్షుడిగా రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు, కూటమి నాయకులకు స్థానం లేకుండా చేయడం కూడా ఈ సందర్భంగా విమర్శలకు తావిచ్చే అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడపలో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై తన నివాసంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టితో చర్చించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న మాజీ మంత్రి మేరుగా. కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. రాజకీయ కక్షతో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.